జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు ముంబైలో. ఈ విషయం అందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారో, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, చక్కని పరిపాలన ఇవ్వాలంటే అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక వీరాభిమాని అయినటువంటి పురోహితుడు ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. అసలు ఏంటి ఆ కార్యక్రమం అనేది మనతో పాటు ఆ పురోహితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నించారు. బాబు చెప్పండి, అసలు ఈరోజు ఏం కార్యక్రమం చేపట్టారు? ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు? మీకు ఎందుకు ఆ అభిమానం ఉంది? శ్రీమాత్రే నమః. భగవాన్ శ్రీరమణ నిలయాశ్రమ ప్రాంగణంలో మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా అభిమానం. ఇంతవరకు కూడా నేను ఎక్కడ కూడా బయటికి రాలేదు. కాకపోతే ఆయన అంటే చాలా అభిమానంగా పక్క నుంచి ఏమైనా కార్యక్రమం చేస్తుండేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ మధ్య ఆయనకి ఐసీయూలో పెట్టారు, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అలానే ఇప్పుడు కూడా ఆయనకి శస్త్రచికిత్స జరిగింది, బొంబాయిలో ఉన్నారని చెప్పేసరికి మనసు కొంచెం బాధపడ్డది. వెంటనే కూడా మా పురోహితులు బ్రాహ్మణులందరికీ తెలియచేసి ఇలా చేద్దాం, ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది రాష్ట్రం అనే సదుద్దేశంతో ఒక వీరాభిమానిగా, ఒక పురోహితుడిగా, ఆయన అభిమానిగా నాకు పార్టీతో పని కాదు. ఇది కేవలం ఒక సనాతన ధర్మం ఆయన చేస్తారు కాబట్టి ఆ సనాతన ధర్మంగా ఈరోజు చేయాలని సదుద్దేశంతో మహామృత్యుంజయ సహిత మహారుద్రయాగం, అలానే ఈ రోజున చాలా పవిత్రమైన రోజు. ఇంత గుప్త నవరాత్రులు అంటారు. వారాహి అమ్మవారు అంటే ఆయన వీరాభిమాని, ఆయన ప్రథమ శిష్యుడు అమ్మవారికి అని చెప్పుకోవాలి. అంచేత ఆ వారాహి అమ్మవారికి కూడా హోమం, అలాగే అభిషేకం, మహారుద్రాభిషేకం, మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకం, ఏకాదశి రుద్రులు అంటే 11 మంది రుద్రులు ఎలాగో అలాగే 11 మంది బ్రాహ్మణులతో ఈ మహత్కార్యాన్ని చేయాలని గట్టి నిశ్చయంతో ఈ బ్రాహ్మణోత్పత్తిని పిలవడం జరిగితే ఒక్క పిలుపుతోనే వీళ్ళంతా వచ్చి చేద్దాం, ఆయన గురించి మనం చేద్దాం, ఆయన మళ్ళీ సనాతన ధర్మాన్ని ఆచరించాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి చక్కనైన పరిపాలన ఇవ్వాలి, అందరూ బాగుండాలని ఆయన కోరుకున్న వ్యక్తి కాబట్టి ఆ విధంగా చేద్దామని చెప్పని ఈ సదుద్దేశంతో ఈ మహత్కార్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రారంభించాం. దానికి సంబంధించినటువంటి నాకు జన సైనికులందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళంతా వచ్చి వాళ్ళు కూడా పాల్గొనడం జరిగిందండి. కాబట్టి ఎంత వేరంగా అయినా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కోలుకొని బయటికి రావాల్సింది కోరుతున్నాం. అలాగే ఈ ప్రసాదాన్ని కూడా ఆయనకు అందజేయాలని నాకు ముఖ్యమైన కోరిక ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి వెంటనే కూడా ప్రసాదాన్ని ఆయనకి నా చేతులతో ఇవ్వాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఉపాసన చేస్తున్నాం, గాయత్రి అమ్మవారికి ఉపాసన శక్తి చేస్తున్నాను కాబట్టి నా స్వాశక్తులతో ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దానికి తగిన ఏర్పాటు చేసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు, వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి బాబు, ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం ఎలా అనిపించింది? ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టారు? ముఖ్యంగా పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని ముఖ్యంగా కాపాడదు. అందుకే మనకి ధర్మం కూడా చెప్పింది, ధర్మో రక్షిత. ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో కాబట్టి వాళ్ళకి కూడా మన సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి ఉపదేశం తీసుకునేటువంటి వ్యక్తి అండి. ఇది ఆషామాష వ్యక్తి కాదు. కాబట్టి ఆయన కూడా వారాహి భక్తుడిగా ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ఏదో ఒక ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఎంత చేస్తున్నా సరే ఇంకా ఆయనకి శక్తి అనేది కొంచెం ఇబ్బందికరంగా ఆయన జరుగుతున్నది. కాబట్టి తప్పనిసరిగా మా బ్రాహ్మణుల వంతు ఆయనకి ఎంతో కొంత చేయాలని, ముఖ్యంగా ఆరోగ్యం ఆయనకి మళ్ళీ బాగుండాలని, భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యాలు కలగకూడదని మేము ముఖ్య ఉద్దేశం ఈరోజు కార్యక్రమం జరిపిస్తున్నాం. కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని మా స్వతహాగా మా బ్రాహ్మణులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం జరిపించి అదేవిధంగా జనసేనలందరూ కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా సపోర్ట్ అందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరిపిస్తున్నాం. కాబట్టి సాయంకాలం వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారి యొక్క వారాహి అమ్మవారికి మూలమంత్రపూర్వకంగా హవనం కూడా ప్రారంభం అవుతుంది. ఇంతవరకు కూడా మండపావాహాలన్నీ కూడా జరిగాయి. కాబట్టి అమ్మవారికి కూడా అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా 144 కొబ్బరి బండాలతోని పవన్ కళ్యాణ్ యొక్క గోత్రం పేరుతోని ప్రత్యేకించి ఆయన కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆయన ఆరోగ్యం బాగుండాలని మేము బ్రాహ్మణులు అందరూ కలిసి ఈరోజు చేస్తున్నామండి. మీరు చెప్పండి బ్రదర్, జనసేన కార్యకర్తగా ఈరోజు ఈ కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. దీనిపై మీరేమంటారు? ఎటువంటి కోరుకుంటున్నాను? ఈరోజు కర్లాం గ్రామం రమణ ఆశ్రయంలో నేతేటి బాలసుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో ఒక మహాయజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా ఈ గ్రామ జన సైనికులందరం పాల్గొనడం జరిగింది. దానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన భుజం ఆపరేషన్ అవ్వడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఈ యజ్ఞం చేస్తున్నారు. అయితే ఈ యజ్ఞం మొత్తం ఆయన సొంత ఖర్చులతో చేసినందుకు ఈ స్థానికంగా ఉన్న జన సైనికులందరం కూడా ఆయనకి అభినందనలు తెలిపి ఆయన వెన్నంటే ఉండి ఈ కార్యక్రమానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి ప్రసాదాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని ఆయన ఆలోచన ఉంది. ఆ విధంగా కృషి చేయాలనేసి మీడియా ఛానల్ వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి వద్దకి తీసుకెళ్లే బాధ్యతను కూడా జన సైనికులుగా మేము తీసుకుంటాం, ఖచ్చితంగా కల్పిస్తాం. అదేవిధంగా జన సైనికులందరం కూడా పవన్ కళ్యాణ్ గారు వేగంగా కోలుకోవాలనేసి ఈ యజ్ఞం ద్వారా కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లం గ్రామంలో ఇటీవలే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు భుజం సంబంధించి అయితే శస్త్రచికిత్స బొంబాయిలో చేసుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యం కోలుకోవాలి, మంచి చక్కటి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనుకుంటే అయితే మాత్రం ఈరోజు ఒక వీరాభిమానమైనటువంటి ఒక పురోహితుడు ఈరోజైతే ఆ కార్యక్రమాన్ని బృహత్తరమైన కార్యక్రమానికి అయితే పూనుకునే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా వేద పండితులతో అయితే మాత్రం ఈరోజు ఆయన త్వరగా కోరుకోవాలి, మంచి పరిపాలన ఇవ్వాలంటే ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం చూసుకున్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్కి ఇష్టదైవమైనట్టి వారాహి అమ్మవారు, ఆ అమ్మవారు ఇష్టదైవంగా కొలుస్తారు. ఆయన ఇష్టదైవంగా ఆయన శిష్యుడిగా ఉంటూ ఆ వారాహ అమ్మగారు నవరాత్రుల సందర్భంగా అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే అభిషేకం చూసుకున్నట్లయితే మహాయజ్ఞం అయితే ఏర్పాటు చేశారు. ఆయన ఇంకా బాగుంటుంది, మంచి పరిపాలన. ఈ విషయంలో అయితే మాత్రం ఇక్కడ జన సైనికులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ కార్యక్రమంతో పాల్గొనే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఈ వీరాభిమాని అయితే మాత్రం బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు, శర్మ గారు ఉన్నారు. నాకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి అభిమానం. ఆయన చక్కటి చక్కని సనాతన ధర్మం గురించి ఆలోచించే వ్యక్తి. అటువంటి సనాతన ధర్మం మా వంతు కృషి చేయాలంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఏది ఏమైనా సరే ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, ఆయన బాగుండాలి, మంచి పరిపాలన ఇవ్వాలంటే అయితే మాత్రం ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే పురోహితులతో వేద పండితులతో ఈ జనసేన కార్యకర్తలతో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి కోరుకునే పరిస్థితి కనిపించింది. చీపురుపల్లి మండలం కర్లం గ్రామం నుంచి సురేష్ RTV.